యేసు ప్రభు చేసినటువంటి మొదటి సూచక్రియ, యేసు ప్రభు చేసినటువంటి రెండవ సూచక్రియ. మొదటి సూచక్రియ విషయంలో కానీ రెండవ సూచక్రియ విషయంలో కానీ యేసు ప్రభు ఎందుకు ఆయన ఆలస్యం చేయటం జరిగింది. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తే ఇక్కడ మరి ఒక వివాహానికి యేసు ప్రభు మరి ఆయన శిష్యులు పిలువబడ్డారు. యేసు ప్రభు ఆయన శిష్యులు వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహములో ప్రియమిట్లరా మరి ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది. ఆ వివాహములో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే అక్కడ కొదువు ఏర్పడింది. యేసు దగ్గరికి వాళ్ళ తల్లి వెళ్ళింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. మరి వెళితే ఏ ద్రాక్షరసం లేదయ్యా అని చెప్పేదానికి వెళ్ళింది. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని అంటే వెంటనే అక్కడ కొరతను తీర్చలేదు యేసు ప్రభు. మరి ప్రియని బిడ్డలారా, మనం 6వ వచనంలో మనం చూస్తే 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి అంటే ఎందుకని అక్కడ రాతి బాణలు ఉంచారంటే, ఎందుకని ఉంచారు అక్కడ రాతి బాణలు అంటే, మామూలుగా ఇక్కడ ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. అంతా కూడా మట్టి రోడ్డు, ఇసుక మట్టి రోడ్డు. సో సరైనటువంటి వెహికల్ ఫెసిలిటీస్ కూడా లేదు. నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వస్తే కాళ్ళకంత ఎలా ఉంటుంది, దుమ్ముగా ఉంటుంది కదా, కాళ్ళకి దుమ్ముగా ఉంటుంది. అక్కడ కూడా ఎనిమిట్లరా గలిలీలోని కానా ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో ఈ బైకులు కానీ, ఆటోలు కానీ, రిక్షాలు కానీ ఇలాంటివి ఆ రోజుల్లో ఏమి లేవు కదా, సైకిల్ కూడా లేవు కదా, కాలినడకే కాబట్టి, లేదా ఒక్కోసారి ఒంటిల మీద ప్రయాణం అవుతారు కాబట్టి, ఆ ఇసుక కాబట్టి, ఎడారి ప్రాంతం కాబట్టి ఇసుకలో నడవటం వల్ల అదంతా పాదాలకన్నిటికి కూడా, కాళ్ళన్నిటికి కూడా ఏం జరిగిందంటే దుమ్ము అయిపోయింది. కాబట్టి వివాహానికి లోపలికి వచ్చేదానికి ఏం చేయాలంటే కాళ్ళ మీద నీళ్లు పోసుకొని లోపలికి రావాలి. ఎన్ని రాతి బాణలు ఉన్నాయంటే అక్కడ ప్రియమిట్లరా, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. పరిచారకులు ఏం చేశారు, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంచులు మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొమ్మంటున్నాడు యేసు ప్రభు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయిను. ఎవరికి తెలియదండి. యేసు ప్రభు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు, ముందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసింది కానీ
విందు ప్రధానికి తెలియకపోయెను. విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని విన్నావని అతనితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మామూలుగా వివాహాల్లో అంతా అయిపోయింది అనుకోండి, అడుగు బడుగు ఉండిందనుకోండి, కొంచెము అవసరమైతే కొంచెము కల్తీ కూడా చేస్తారు. అవునా కదా? కల్తీ కూడా ఏం చేస్తారు? వేడి నీళ్ళైన సాంబార్లో కలపటం కానీ అలా చేస్తుంటారు కొంతమంది. కానీ ఎవరైనా వాస్తవానికి మొదటేమో మంచిదిగా ఉండేది, క్వాలిటీగా ఉండేది పోస్తారు. కానీ రెండోసారి తెచ్చింది మాత్రం చాలా శ్రేష్టమైనదిగా, మొదటి దానికంటే కూడా మొదట పోసినటువంటి ద్రాక్షరసం అంటే కూడా రెండోసారి అయిపోయిన తర్వాత పోసినటువంటి ఆ ద్రాక్షరసం ప్రియమైన బిడ్డలారా చాలా మధురంగా, చాలా శ్రేష్టమైనదిగా కనబడిందంట. చూడండి, ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు? విందు ప్రధాని దగ్గరికి పరిచారకులు మొదలు తీసుకెళ్లారు. ఆయన రుచి చూశాడు, తాగాడు, బాగానే ఉంది. ఆ తర్వాత విందు ప్రధాని ప్రియమైన బిడ్డలారా ఎక్కడికి వచ్చాడు? పెళ్లి కుమారుడు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పెళ్లి కుమారుడు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ప్రతివాడును పెళ్లి కుమారుని పిలిచి, చూడండి, విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలీలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిష్యులు ప్రియమైన బిడ్డలారా ఆయనతోనే ఉన్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఆయనతోనే తింటున్నారు, కళ్ళారా చూస్తున్నారు. కానీ అయితే ఎప్పుడు ఆయన విశ్వాసం ఉంచారు? కానా వివాహములో యేసుక్రీస్తు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మొట్టమొదట సూచక్రియ కానా వివాహంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా ప్రియమైన బిడ్డలారా ఇక్కడ ఒక మర్మం ఉంటుంది. ఏంటంటే నీళ్ళకి రుచి ఉంటుందా? రంగు ఉంటుందా? రంగు కూడా ఉండదు. అయితే ప్రియమైన బిడ్డలారా 6 రాతి బాణల్లో నీళ్లతో నింపేసిన తర్వాత ముంచి పరిచారకులు విందు ప్రధాన దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత అవి నీళ్లు కాదు, ఏమైపోయినాయి? ద్రాక్షారసంగా మారిపోయింది. రంగు మారిపోయింది, రుచి మారిపోయింది. యేసు ప్రభు మొట్టమొదటి సూచక్రియ కానా వివాహములో చేసి ఆయన నామాన్ని మహింపరుచుకున్నాడు. అందును బట్టి ఆయన శిష్యులు విశ్వాసం ఉంచారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండో సూచక్రియ ప్రియమైన మన బైబిల్ లేఖనాలు మనం చూసినట్లయితే రెండో సూచక్రియ మనం చూస్తే మరి యోహాను సువార్త 4వ మనం చూస్తే 4వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము
46వ వచనం చదువుకుందాం. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను. తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలని వేడుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని దగ్గర నుంచి పొందుకునేదానికి, కార్యాలు పొందుకునేదానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక్కడ వెంటనే ద్రాక్షారసం అయిపోయిన వెంటనే, ఆ రోజుల్లో విందేంటి, విందు మనలాగా ఈ యొక్క మంచి బిర్యానీ అలాంటివి కాదు. ఆ రోజులు ఏంటి, ద్రాక్షారసం ఒక విందు, ద్రాక్షారసం విందు. అక్కడ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ తల్లి వివాహంలో ఉంది కాబట్టి, అయ్యా మరి ద్రాక్షారసం అయిపోయిందంటే యేసు ప్రభు ఏమన్నాడు, వెంటనే చేస్తానని చెప్పాడా? నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. మరి ఆమె ఏం చెప్పింది? ఆయన చెప్పింది మీరు చేయండి అయ్యా, పరిచారకులు చెప్పింది. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆ 6 రాతి బాణలుండా నీళ్ళు నింపటం జరిగింది. మొదట తీసుకుని విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళమన్నారు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ కపెర్నహూమునకు వచ్చాడు. ఒక ప్రధాని కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడంట. ప్రధాని కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు. ప్రధాని వచ్చి తన కుమారుడి విషయంలో, అయ్యా నీవు వచ్చి నా కుమారుడికి ప్రార్థన చేయమంటే యేసు ప్రభు ఏం చేశాడు? నేను వస్తానని చెప్పలేదు. అక్కడ వస్తానని చెప్పకుండా నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పాడు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుకుందాం, ఒకసారి చదువుకుందాం. ఆయన ఎదుకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచమని వేడుకొనెను. ప్రధాని వచ్చి యేసు ప్రభుని ఆయన ఎదుకు వచ్చి అతను స్వస్థపరచమని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేను వచ్చి ప్రార్థన చేస్తాను తగ్గిపోద్దపా అనేది గొప్ప విషయమా? లేకపోతే నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పడం గొప్ప విషయమా? అనేది గొప్ప విషయం. నేను వస్తాను ప్రార్థన చేస్తానని చెప్పేది అసలు దగ్గర కూడా రాకుండా మాట మాత్రం సెలవు చేయటం, అది గొప్ప విషయం. అవును కదా? ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు రమ్మంటే ప్రధాని అడుగుతున్నాడు, అయ్యా నా కుమారుడు చావు సిద్ధంగా ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, వాడికి వచ్చి ప్రార్థన చేయమంటే మరి యేసు ప్రభు అంటున్నాడు, సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకమునిపే రమ్మని ఆయన వేడుకొనెను. నా కుమారుడు చావకమునిపే రమ్మని ఆయన వేడుకొను. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిను. వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడు. లేదయ్యా ప్రభువా, మళ్ళా అంటాడు, లేదయ్యా ప్రభువా వాడు చావకముందే నువ్వు వస్తే బాగుంటుందంటే, లేదు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడు అతను చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఆయన దారిలో వెళుతూ ఉన్నాడు, యేసు ప్రభు చెప్పిన మాట నమ్మి వెళుతున్నాడు తన కుమారుడు దగ్గరికి. ఎవరు ఎదురొచ్చారు? దాసులు, ప్రధాని యొక్క దాసులు ఎదురొచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి.
మరి ఈయన అంటున్నాడు, ప్రధాని అంటున్నాడు, ఏ గంటకు వాడు బాగుపడసాగరని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పిరి. అంటే ప్రధాని ఆలోచిస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఏ ఏ సమయానికి తన నోట నుండి వాక్కును పలికాడు, ఏ టయానికి పలికాడని చెప్పి అడుగుతున్నాడు. ఏ గంటకు వాడు బాగుపడసాగరని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పిరి. నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని ఆయనతో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? ప్రియదేని బిడ్డలారా, నువ్వు రా ప్రభా, నా కుమారుడు బ్రతకు, చావకముందే నువ్వు వచ్చి ప్రధాని చావకముందే నా కుమారుని బ్రతికించయ్యా నువ్వు రా అంటే, ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు ఏమన్నాడు? సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పారు. అయితే ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు చేసినటువంటి కార్యం, అద్భుతమైన కార్యం, సూచక్రియ ఏంటయ్యానంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పిన తర్వాత యేసు ప్రభు ఏ సమయానికైతే తన నోటుకుండా పలికాడో అదే గడియకు సరిగ్గా 1 గంటకు తన కుమారుని జ్వరము విడిచిపెట్టిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అతడును అతని ఇంటి వారందరూ ఇప్పుడు ఏం చేశారు? నమ్మిరి. అతడును అతని ఇంటి వారందరూ ఏం చేశారు? ఇప్పుడు నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలేకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. ఇది యేసు యోదయ నుండి గలిలేకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. మొదటి సూచక్రియ కానా వివాహములో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. 2వ సూచక్రియ ప్రధాని యొక్క కుమారుడు చావసిద్ధంగా జ్వరంతో బాధపడుతున్నప్పుడు మరి నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చే లోపల దాసులు ఎదురుపడి దారిలోనే నీ కుమారుడు బ్రతికున్నాడు, ఏ సమయానికి వాడు బాగుపడసాగిన అడిగినప్పుడు ప్రియమిల్లరా సరిగ్గా 1 గంటకు వాడిని జ్వరం విడిచిపోయినని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 2వ సూచక్రియ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రియమిల్లరా, ఒక్కోసారి మన జీవితంలో ఆలస్యమైన కానీ ఏం చేస్తాడు? ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారులు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యములు చేస్తాడు. ఆయన చేసి అలా చేసినప్పుడు ప్రియదేని బిడ్డలారా ఎలా ఉంటుంది? మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా వండర్గా ఉంటుంది. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు పేరు ఏం పేరంటే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. మరో కోణంలో ప్రియదేని బిడ్డలారా, మరో కోణంలో ఏమంటారంటే, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మరి ఒక అన్ని జనాంగంలో నుంచి యేసుక్రీస్తు నమ్ముకోవాలంటే, కొత్తగా యేసుక్రీస్తు దగ్గరకు రావాలంటే ఏం జరగాలి? వాళ్ళకి అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకారాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. అలా చేస్తే కానీ నమ్మరు. అయితే యేసు ప్రభు అంటాడు, మీకు ఏమంటాడు ఇక్కడ? సూచక్రియలను 48వ వచనం, యేసు సూచక్రియలను మహత్కారములను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. ప్రధానత ఏం చెప్పాడు? సూచక్రియలను మహత్కారములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. ప్రియదేని బిడ్డలారా, ఈ సూచక్రియలు, ఈ యొక్క అద్భుతాలు, ఈ మహత్కారములు కూడా ఇవన్నీ ఎందుకనంటే నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళేదానికి కాదు, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేదానికి కాదు. ఎందుకనంటే యేసు ప్రభు మీద నీకు నమ్మకము కుదిరేదానికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేదానికి. అయితే ఇవి ఏంటంటే ఈ సూచకులు ఎందుకంటే యేసయ్య చెంతకు నువ్వు ఆకర్షించబడేదానికి, యేసు ప్రభు సన్నిధికి నువ్వు ఆకర్షించబడేదానికి ఈ సూచక్రియలు, మహత్కార్యములు, ఈ యొక్క
అద్భుతాలు అనేది అవసరమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటాడు, ఏమంటాడు యేసుప్రభు? ఒక వ్యక్తి, ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు తోమా తోమా ఏమంటాడంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన యేసు ప్రభు పక్కటెముకల్లో వేలుబెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. ఏమంటాడు? యేసు ప్రభు పక్కటెముకల్లో ఏలుబెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. ఏలుబెట్టి చూస్తే ఆయన పక్కటెముకల్లో రక్తమంతా పోయి ఉంటుంది, కారిపోయి ఉంటుంది. మరి ఏమొచ్చింది ఆయన ఏళ్ళలో చూస్తే? నీరు మాత్రమే కనబడింది. రక్తం అని దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే ఆ నీరు ప్రియమిళ్ళరా నిత్య జీవానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? నిత్య జీవానికి సాదృశ్యం. ఆ సందర్భంలో ప్రియమిళ్ళు యేసుప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధనులు అన్నాడు యేసుప్రభు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధనులు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరము వారంట యేసుప్రభు మరొక కోణంలో మాట్లాడు. ఈ తరము వారంట ఏం చేస్తారంట? సూచ్యక్రియలను అడుగుతారంట, సూచ్యక్రియలను కోరుకుంటారంట, మహత్కార్యములు కోరుకుంటారంట. ఏ తరం ఈ తరం అంటే ప్రియమిళ్ళారా, బైబిల్ గ్రంథంలో యేసుప్రభు అనేక చోట్ల సంబోధించాడు. మూర్ఖులకు ఈ తరం వారు, మూర్ఖులకు ఈ తరం వారు. ఇంకా మనం చూసినట్టయితే ఇంకో కోణంలో మాట్లాడతాడు, వ్యభిచార తరం అంటది. ఏ తరం ఇది? వ్యభిచార తరం అంట. కాబట్టి ఈ తరంలో ప్రియమిళ్ళారా కోరుకుంటారంట, ఇష్టపడతారంట. ఎలాగా? సూచ్యక్రియ ఏదైనా చేస్తే కానీ, ఏదైనా ఒక మహత్కార్యం, ఏదైనా నా జీవితంలో అద్భుతం జరిగితే అంటే వాస్తవమే కావాలి అంటే యేసుప్రభు రెండు కోణాల్లో మాట్లాడుతున్నాడు. అంటే మహత్కారాలు కానీ సూచ్యక్రియలు కానీ మీరు చూడకుంటే నమ్మరు అంటాడు ప్రధానితో. కానీ మరొక కోణంలో ఏమంటాడు ఆయన? ఈ తరం వారు ఇవి వాళ్ళు కోరుకుంటారు అంటున్నాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనులు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమిళ్ళారా, ఆ తోమా యేసు ప్రభు శిష్యుల్లో ఆ తోమా ప్రియమిళ్ళారా, ఆయన ఇంగ్లీష్లో ఏమంటారు? సెయింట్ థామస్ అంటారు. తోమాని ఇంగ్లీష్లో ఏమంటారు? సెయింట్ థామస్, పరిశుద్ధుడైన తోమా. సో మనము మెడ్రాస్ వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ మౌంట్ రోడ్ అని ఉంటుంది. ఏం రోడ్డు? మౌంట్ రోడ్ అంటారు. మామూలుగా వాడుక భాష మౌంట్ రోడ్ అంటారు. కానీ ఆ రోడ్లో వెళుతున్నప్పుడు ఇలా చూసినప్పుడు కొండ మీద సిలువ, ఈ తోమాను చంపేసిన అది సిలువ వేసినట్టుగా ఒక కొన్ని చిహ్నాలుగా, గుర్తులుగా కనబడుతుంటాయి. అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ యాత్రకు చూసి పోతుంటారు. కాబట్టి దాన్ని సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అంటారు. సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అంటారు. కాబట్టి ఆయన వచ్చి ఇప్పుడు దేనిమిట్లరా మరి కేరళ ప్రాంతంలో కానీ, చెన్నై ప్రాంతంలో కానీ వచ్చి యేసుప్రభు శిష్యుడు వచ్చి భారతదేశంలో మొట్టమొదటి అడుగుపెట్టి సువార్త అందించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేం పెట్టారా, అక్కడ చెన్నైలో మెరీనా బీచ్ అనేది ఉంటుంది. ఏం బీచ్? మెరీనా బీచ్. మెరీనా బీచ్లో ఇప్పుడు ఏం పెట్టారా, ఉదయకాల సమయంలో కొంతమంది బ్రాహ్మిన్స్ ఇప్పుడు ఏం పెట్టారా సూర్య భగవానికి నమస్కారం చేసి, నీళ్లు పైకి చల్లి సూర్య భగవాన్ నమస్కారం చేసి అలాగా చేస్తున్నప్పుడు ఈయన ఏం చేశారంటే తోమా రోషం కలిగి, మీరు పైకి విసిరినటువంటి నీళ్లు మళ్ళా కింద పడ్డాయి, నేను యేసు నామములో నీళ్లు పైకి చల్లుతున్నాను, అక్కడ ఆగిపోతాయి అన్నాడు. అలాంటి ఒక అద్భుతం, ఒక సూచక్రియ చూసిన తర్వాత బ్రాహ్మణ్స్ యేసు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లోనంట ఆ బ్రాహ్మణ్స్ని సువార్త చెప్పి ప్రభువులకు నడిపించేదానికి ఇటాలియన్ బ్రాహ్మణ్స్ మరి వాళ్ళు నడిపించేదానికి సంస్కృతంలో సువార్త చెప్పేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళంట?
సంస్కృతంలో సువార్త చెప్పి జంజము అలాగే ఉంచుకొని ఎలాంటి నాన్ వెజ్ తినకుండా, నాన్ వెజ్ అంటే తెలుసు కదా మీకు, నాన్ వెజ్ తినకుండా మరి ఏం చేస్తున్నాడు అయ్యగారు అంటే ప్రార్థనలో ఉన్నాడు అంటాం మనం, అయ్యగారు పూజలో ఉన్నాడని చెప్పేవాడంట. ఎక్కడ ఉన్నాడు? పూజలో ఉన్నాడు. ఇలాగ వాళ్ళకి స్వార్థ ప్రకటించిన తర్వాత ప్రజలు బిడ్డారా, వారు గొప్ప దైవజనులుగా మార్చబడి వాళ్ళ ద్వారా అనేక ఆత్మ రక్షించబడడానికి దేవుడు వాళ్ళని ఒక పాత్రలుగా వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రజలు బిడ్డారా, ఎక్కడ సూచక్రియలు కావాలో, ఎక్కడ మహత్కార్యాలు కావాలో, ఎక్కడ అద్భుతాలు కావాలో ప్రజలు బిడ్డారా, ఎవరి ద్వారా జరగాలో అక్కడ జరిగించి ఆయన వాళ్ళని రక్షించుకుంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రజలు కానా వివాహములో నీలం ద్రాక్షారసంగా మార్చిన తర్వాత యేసు ప్రభు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రధాని యొక్క కుమారుడు చావసిద్ధంగా ఉన్నప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ప్రధానికి చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆయన మార్గ మధ్యంలో ఉన్నప్పుడే తన దాసులు ఎదురొచ్చి నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పిన తర్వాత ప్రియమిట్లారా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా, ప్రధాని కానీ తన కుటుంబస్తులందరూ కూడా యేసుని నమ్మారు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ఒక్కోసారి మనం అనుకుంటాం, ఎందుకని ఇంకా ఆలస్యం అవుతుంది, ఎందుకని ఆలస్యం అవుతుంది అనుకుంటాం. క్రీస్తు యందు పడిన ప్రయాస ఏది వ్యర్థం కాదని ఆయన వాక్యం సెలవిస్తుంది. అది మన మేలు కొరకును గుర్తుపెట్టుకొని ఒక్కోసారి ఆలస్యమైన కన్నా జీవితంలో ఆశ్చర్యకారులు చేస్తాడని నమ్మితే ఆయన మహిమను చూస్తావు నువ్వు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు, గొప్ప దేవుడు నాయన, చాలిన దేవుడు తండ్రి. యేసు ప్రభు తండ్రి, విన్న మాటలు ప్రభు మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి, నీరుగట్టు ఫలింపు చేయడం తండ్రి నాయన. విన్న మాటలు ప్రభు మా హృదయంలో నీరుగట్టు ఫలింపు చేయడం తండ్రి. 30 దంతులుగా నాయన, 60 దంతులుగా, 100 దంతులుగా మీరు ఫలింపు చేసి అయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా యేసు ప్రభు తండ్రి, మా జీవితంలో తండ్రి ఆలస్యమైన కానీ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావని తండ్రి, ఊహకందని కార్యాలు చేస్తావని తండ్రి. అయ్యా యేసు ప్రభు తండ్రి, ఒక అద్భుతమైన కార్యాలు చేస్తావని తండ్రి. విశ్వసించేటట్లు మోకు నాయన, మీరు చేయుటకు సముద్ర శక్తి కలిగిన దేవుడు అని తండ్రి. నాయన, మీరు మమ్మల్ని దర్శించినందులకు, మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభు నాయన, మంచి దేవుడు నన్ను యేసు ప్రభు, చాలిన దేవుడు ప్రవేశితండి. మా జీవితంలో కూడా ప్రవేశితండి నాయన. మాకు ఏది చేయాలని మీరు ఆశిస్తున్నారు ప్రభు, ఎలా చేయాలని మీరు ఆశిస్తున్నారు ప్రభు, మా జీవితంలో ప్రభు ఒక అద్భుతమైన కార్యం చేసి, ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్.